ఇప్పుడెందుకు ఈ అంశం తెర మీదకొచ్చింది? అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు, పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఇదొక ప్రచారాస్త్రంగా పార్లమెంట్ ఎలక్షన్స్ వాడిన. ఇప్పుడు ఇప్పుడెందుకు అది తెర మీదకొచ్చినట్టు? అంతే. ప్రతి 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి విలీనం, విలీనం, విలీనం అని మాట్లాడుతూ మా ఓట్ బ్యాంక్‌ని, మా కార్యకర్తలను కన్‌ఫ్యూజ్ చేస్తూ, మా మనోధైర్యం మీద దెబ్బతినాలని నాకు ఆలోచన తప్ప ఇంకోటి లేదు శివన్న. హ్మ్. ఇంకోటి లేదు. జనసేన లాంటి చిన్న పార్టీనే బీజేపీ విలీనం చేసుకోలేదు. అంటే వాళ్ళకున్న ఈక్వేషన్స్ హ్మ్. తెలంగాణ యొక్క ఉద్యమంలో, రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఆ నాయకత్వం చరిత్ర ఉన్న పార్టీ ఎందుకు విలీనం అవుతుంది బీజేపీలో? ఎట్లా ఒప్పుకుంటారు ఎవరైనా కూడా? కేసీఆర్ గారు ఒప్పుకుంటారా? ఇదంతా ప్రచారం అంతా కూడా ముఖ్యమంత్రి గారు ఒక ఎజెండా బేస్డ్ వెనకాల నుండి నడిపిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ జనతా పార్టీ నడుపుతుంది. కాంగ్రెస్ జనతా పార్టీ. అవును. అది బండి సంజయ్ గారు ఎప్పుడన్నా మీరు రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా పేరు పెట్టి మాట్లాడడం ఎప్పుడన్నా చూసిర్రా? ముఖ్యమంత్రి గారు అంటారు. దాంట్లో ఉన్న 8 మంది ఎంపీలలో ఎవరన్నా ఎప్పుడన్నా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడి చూసిండ్రా? కానీ మా గురించి అయితే వ్యక్తిగతంగా అయితే మాట్లాడతారు కదా. బండి సంజయ్ గారు మొన్న గమ్మత్ విషయం తీసుకున్నారు. ముఖ్యమంత్రిని పట్టుకొని హౌలా అంటావా అని అడిగాను. మంచి సంతోషం. అవును, ముఖ్యమంత్రి పట్టుకున్నట్లంటే కరెక్టే. నేను కాదు, అది కూడా అంటారు కరెక్టే. మీరు చెప్పి ఇప్పుడు మీరు పెద్ద మనిషిగా మధ్యలో వచ్చి పంచాయతీ చేయాలనుకుంటారు కదా, ఏది తప్పు ఒప్పు అని చెప్పాలనుకుంటున్నారు కదా. 2 దిక్కులు కూడా చెప్పాలి బండి సంజయ్ గారు. మీరు ఒక దిక్కే చెప్పొద్దు. కేటీఆర్ గారు రేవంత్ రెడ్డిని పట్టుకొని హౌలా అను మీకు తప్పు అనిపిస్తే, అప్పట్లో రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్ని మాటలు అన్నారు? సన్నాసంలే, తాగుపోతాడు అనలేదా? ఇన్ని మాటలు అన్నారా లేదా? మళ్ళీ అప్పుడు కూడా తప్పని చెప్పాలి కదా మీరు. ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు వస్తలేదు నోరు మీరు? కేటీఆర్ గారు మాట్లాడిందే తప్పు దొరుకుతుంది మీకు. మళ్ళీ అప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడింది కూడా తప్పు కనిపించాలి కదా మీకు. ఎందుకు కనిపిస్తలేదు తప్పు? ఎందుకు కనిపిస్తలేదు మీకు తప్పు? ఇంకో విషయం శివన్న, కేసీఆర్ గారు కేటీఆర్ గారికి, మనందరికీ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధినేతను, మాజీ ముఖ్యమంత్రి ఉండొచ్చు. కానీ కేటీఆర్ గారికి కేసీఆర్ గారు తండ్రి గారు, కేసీఆర్ గారు తండ్రి గారు కేటీఆర్. మన తల్లిదండ్రులు ఎవడన్నా నిత్యం దూషిస్తుంటే ఎంతో అంత కోపం, పౌరుషం రాదా? మీరు ఊరుకుంటారా అంటున్నా? మీ తండ్రిని చూసినప్పుడు అలా చావు బతుకుల గురించి మాట్లాడే హక్కు నీకెవరు ఇచ్చారు? ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి గురించి